దౌలతాబాద్ మండలం పరిధిలోని దొమ్మాట గాజలపల్లి కైలాసపురంలో శ్రీ 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 సద్గురు పీఠం కైలాసపురంలో శ్రీ 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 కొడకండ్ల శ్రీరామ శర్మ గురూజీ ఆధ్వర్యంలో హైదరాబాద్ డాక్టర్ టీమ్ విమలాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు కిమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు ఉదయం నుండి టోకెన్ తీసుకున్న వారికి అవకాశం ఉంటుందన్నారు. ఈ రోజు కనీసం 350 మంది వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ 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 కొడకండ్ల శ్రీరామ శరణ్ శర్మ గురూజీ తెలియజేశారు. ఉచిత శిబిరంలో అల్ట్రాసౌండ్, అబ్డామిన్, ఫైబ్రో స్కాన్, ఈసీజీ, హెచ్బిఎస్ ఏజీ, యూజీఐ ఇండోస్కోపీ, 2D కో, ఆర్పిఎస్హెచ్, సివి పోక్ట్రోస్కోపీ, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్టులు ఉచితంగా వైద్య శిబిరాన్ని దక్షిణ కాశీ కైలాసపురేష్ ఆలయంలో ఉదయం 7 గంటల నుండి కోరడమైంది. ఇందులో పాల్గొన్న వారు దొమ్మాట మాజీ సర్పంచ్ పూజిత వెంకటారెడ్డి, గాజలపల్లి సర్పంచ్ మాజీ అప్పవారి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జనార్దన్ రెడ్డి, పోలీస్ బృందం పాల్గొనడం జరిగింది. సుమారుగా విమలాకర్ డాక్టర్ గారు వారి యొక్క బృందంచే ఒక 15 టెస్టులు, చాలా పెద్ద టెస్టులు, బీద వాళ్ళు చేసుకోలేని వాళ్ళు, చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి చేసుకోలేని వాళ్ళ కొరకు ఇదొక మంచి సేవా దృక్పథంతో అడగగానే మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు వారి కొరకు ఈ సేవ చేయాలని అడగగానే తప్పకుండా గురువుగారు అని చెప్పి ఒక తేదీ నిర్ణయించారు. ఆ తేదీ ప్రకారం మనం రావడం జరిగింది. 15 టెస్టులు చాలా పెద్దవి. అందులో అన్ని రకాల టెస్టులు ఉన్నాయి. హార్ట్కి సంబంధించింది, లివర్కి సంబంధించింది, అలాగే క్యాన్సర్కి సంబంధించింది, అల్ట్రాసౌండ్కి సంబంధించింది, అలాగే ఒక 10-15 రకాల పెద్ద టెస్టులు చేసి వారు అక్కడి నుంచి రథయాత్రలాగా ఒక మెడికల్కి సంబంధించిన బస్సు కూడా తీసుకొని వచ్చి ప్రజాసేవ చేస్తున్నారు. నిజంగా వారి బృందానికి మనస్ఫూర్తిగా దొమ్మాట గాజలపల్లి గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి అన్ని గ్రామాల తరఫున, దౌలతాబాద్ మండలం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఇంత చక్కటి కార్యక్రమం కూడా మన దేవాలయంలో ఇది ఆరంభము. ఇంకా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మరి ఎన్ని పూజాధికృతులు, ఎన్ని యజ్ఞయాగాదులు రాజరెడ్డి గారు ఇట్లా చాలా మంది ఎంతో కష్టపడి మాకు అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. దీన్ని గ్రామ ప్రజలందరూ, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ ఉపయోగించుకుంటే మేము చాలా సంతోషపడతాం. ఆల్రెడీ 300 మంది రిజిస్ట్రేషన్స్ అయినాయి. మేము వీలైనంత ఎక్కువ మందిని చూసి మేము వాళ్ళకి ఏముందో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ గురుదత్త పీఠం గురూజీ గారు అయినటువంటి శ్రీరామ్ శర్మ గురూజీ గారు ఈ దొమ్మాట గాజలపల్లి గ్రామాల మధ్యలో ఉన్నటువంటి కైలాసపురంలో ఈ యొక్క మెగా క్యాంప్ హైదరాబాద్ నుండి కిమ్స్ అండ్ సన్షైన్ హాస్పిటల్ వారు డాక్టర్ విమలాకర్ బృందంచే ఈరోజు 60-70 మంది డాక్టర్లు, అలాగే ఒక బస్సు 3 కోట్లతోటి స్క్రీనింగ్ టోటల్ టెస్టులు, ఒక 16 రకాల టెస్టులు ఉండే బస్సును వారి బృందం నిన్న సాయంత్రం నుండి ఇక్కడికి వచ్చి ఈ 2 గ్రామాలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా ఎవరైతే 10 నుండి 15-20 వేల రూపాయల ఖర్చుతో ఉన్న ఈ టెస్టులను చేయించుకోలేరో వాళ్ళందరికీ కూడా మా గురూజీ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు మా 2 గ్రామాల మండల తరపున ప్రజలందరి తరపున కూడా మా గురువు గారికి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే గత 4 సంవత్సరాలు ఈరోజు దౌలతాబాద్ మండలంలో దొమ్మాట గాజలపల్లి గ్రామ మధ్యలో కైలాసపురంలో మా రామశర్మ గురూజీ గారు ఈరోజు పెద్ద వైద్య శిబిరం, హైదరాబాదులో టీమ్స్ డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ నిరుపేదలు ఉండరు, ఎక్కువ ఇట్లాంటి టెస్టులు చేయించుకోలేకుండా తెలియకుండా మరణం దాకా పోతున్నారు. కాబట్టి మేము ముందే అది గ్రహించి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఈ ప్రాంతానికి నేను ఏం సేవ చేయాలి, దైవ సేవనే ఇంతకుముందు గురుగారు మాట్లాడినట్టు మాధవ సేవ, మానవులకు ఏదైతే సేవ చేస్తామో అది దేవునికి చేసినట్టే అనే ఉద్దేశంతో ఇక్కడ పెద్దగా బ్రహ్మాండమైన టెంపుల్ కడుతూ ఇక్కడ ప్రజా శిబిరం పెట్టిండు. ఈ దౌలతాబాద్ మండలంలో సుమారుగా మేము 20-25 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ రాజకీయాలకు